తాజా సమాచారం చూస్తున్నాం. కావేరీ జలాల విషయంలో కర్ణాటకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. బెంగళూరులో 40 ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు తగలబెట్టారు. కేపీఎన్ బస్ డిపోలో తమిళనాడుకు చెందిన ప్రైవేటు బస్సులకు నిరసనకారులు నిప్పు పెట్టారు. బెంగళూరులో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. कर्फ्यू जारी साध्य తాజా సమాచారం మేరకు కావేరీ జలాల విషయంలో కర్ణాటకలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. బెంగళూరులో 40 ప్రైవేటు బస్సులను ఆందోళనకారులు తగులబెట్టారు. కేపీఎన్ బస్ డిపోలో తమిళనాడుకు చెందిన ప్రైవేట్ బస్సులకు నిరసనకారులు నిప్పు పెట్టారు. బెంగళూరులో నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. కావేరీ జలజగడం కారణంగా కర్ణాటక, తమిళనాడు అట్టుడుకుతున్నాయి. తమిళులకు చెందిన వాహనాలు, దుకాణాలపై కర్ణాటకలో పెద్ద ఎత్తున దాడులు జరగ్గా కన్నడిగుల ఆస్తులపై తమిళనాట విధ్వంసం చెలరేగింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న బెంగళూరులో 15,000 మంది పోలీసులను మోహరించారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేయగా మెట్రో సర్వీసులను కూడా రద్దు చేశారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కావేరీ జలజగడం కారణంగా కర్ణాటక, తమిళనాడు అట్టుడుకుతున్నాయి. తమిళులకు చెందిన వాహనాలు, దుకాణాలపై కర్ణాటకలో పెద్ద ఎత్తున దాడులు జరగ్గా కన్నడిగుల ఆస్తులపై తమిళనాట విధ్వంసం చెలరేగింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న బెంగళూరులో 15,000 మంది పోలీసులను మోహరించారు.